హాయ్ ఫ్రెండ్, ఈ బండి వచ్చేసి అశోక లైలాండ్ వాళ్ళలో I2 LS అండి. ఇది ఈ కలర్ వచ్చేసి కొత్తగా వదిలాడండి. కలర్ బాగుంది, యాష్ కలర్ లాగా కలర్ బాగుంది. దీనికి వచ్చేసి మనం ఏంటంటే అండి, ఫుల్ హైట్ కట్టి సైడ్ రేకులు కట్టామండి. పోయిన వీడియోలో పట్టుల బాడీ చూపించాను కదా, ఇదేంటంటే రేకుల బాడీ అండి. సైడ్ ఎక్స్ట్రా రేకులు, వెనక పక్కలు కూడా 4 హెవీ ఛానలు. ఈ పైపులు వచ్చి జింక్ పైపులు వేసామండి. పైన వచ్చి జింక్ పైపులు వేసాను, సైడ్ రేకులు కూడా జింక్ రేకులు వేసాను. ఇక వెనకాల వచ్చేసి డోర్ మీద ఎక్స్ట్రా డోర్ కట్టాను. డోరు, ఆ డోర్కి రాడ్ ఒకటి, ఆ లోడ్ పైప్ కూడా ఏంటంటే అండి, పైన కింద 2 చోట్ల పెట్టుకోవడానికి గిద్దలు పెట్టాను. బంపర్ పైన 2 గిద్దలు పెట్టి 2 పక్కల పెట్టేశాను. ఆ డోర్ కూడా రాడ్ వేసి సైడ్ సపోర్ట్లు ఇచ్చాను. ఇకపోతే బ్యాక్ సైడ్ వచ్చి ఫుల్ రేక్ ఒకటి వేసానండి. వెనక పక్కల ఫుల్ రేకు, సైడ్లో కూడా 3 బద్దల గ్యాప్లో రేకులు. ఈ పైపులు మొత్తం జింక్ పైపులు అండి. పైప్ అంతవరకు జింక్ పైపు. ఈ పైపు కనబడుతుందంతా జింక్ పైపు. ఈ యాంగిల్లో వచ్చేసి ఐరన్నే వాడాను. పైపులు అంతా జింక్ చాలన్నాడు, జింక్ వాడాను అనమాట. పైపులు, ఈ రేకులు మొత్తం జింక్ పైపులు, జింక్ రేకులు. ఈ చైన్ కూడా మంచి జింక్ చైన్ వేస్తున్నానండి, గట్టిగా ఉండిద్ది. ఇది ఇక ఐరన్ మడ్గర్ రేకులు, డీజిల్ ట్యాంకీ కాడ సేఫ్టీ మెస్ ఒకటి. ఈ నిచ్చెన కూడా జింక నిచ్చెన వేసానండి. వెనక పక్క ఉండే నిచ్చెన జింక నిచ్చెన వేసాను. జింక నిచ్చెనను ఈ ఛానల్ 4 ఛానల్ చివర కొంచెం హెవీ ఛానల్ వేసాను. అది కూడా కొంచెం కంపెనీ ఛానల్ వాడాను. అది చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ ముద్ర అది చూడండి, హెవీ ఛానల్ అది. ఇక క్యారేజ్ కూడా 3 సపోర్ట్లు ఇచ్చాను. క్యారేజ్ వంగకుండా ఉండిద్దని 3 యాంగిల్ వేసాను. యాంగిల్ వేసి స్ట్రాంగ్గా చేశాను క్యారేజ్ కూడా. అదే బంపర్ రాజస్థాన్ బంపర్, ఇందాక మా కుర్రోళ్ళు చేస్తున్నారు కదా, చూశారు కదా, అదే బంపరు అయిపోయింది. వెల్డింగ్ చేసి పాయింట్లో పెట్టి వీడియో ఒకటి తీద్దామని ఇక్కడ పెట్టి వీడియో తీస్తున్నాను. బంపర్లో కూడా మనం తయారు చేస్తామండి ఓన్గా. పెయింట్ అయిపోయిందండి, స్టిక్కరింగ్ కూడా అయిపోయింది, పాయింట్లోకి వచ్చేసింది. పెయింటింగ్ స్టిక్కరింగ్ చేసేసాము. ఈ ఎదర్ వచ్చేసి రాజస్థాన్ బంపర్ వేసామండి. ఈ బంపర్లు ఏంటంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. మీకు ఎవరైనా బంపర్ అంతకు అవసరమైనా చెప్పండి, నేను ప్యాకింగ్ చేసి నీట్గా పంపించేస్తాను. అవసరమైన క్రాంతి ట్రాన్స్పోర్ట్ నవత కానీ ఏదైనా వేసి పంపిస్తాను. ఈ బంపర్ స్టీల్ బాల్ ఇవన్నీ జాగ్రత్తగా చేసి బస్తాలు వేసి పంపిస్తాను. దీనికి వచ్చేసి రాజస్థాన్ బంపరు, ఎద్దు బొమ్మలు. ఇతను వచ్చి చైన్లు వద్దన్నాడండి. కొంతమంది చైన్లు వేసుకుంటున్నారు. నేను పొలాల్లో తిరుగుతా, వదిలే మేస్త్రి అన్నాడు. దానికోసం ఏంటంటే ఒకటి స్టీల్ బాల్ బిగిచ్చేసి వదిలేశాను. ఇకపోతే ఆ స్టిక్కరింగ్ కానివ్వండి, సైడ్ నిచ్చెన కూడా రెడ్ కలర్ వేసాను కదా. ఈ బండి కలర్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ కలర్ వేయించానండి. ఎందుకంటే ఆ కలర్ కలపడమే దాదాపు 2 గంటలు పట్టింది మాకు. కొత్త కలర్ కదా, సేమ్ ఉండాలని ఆ దగ్గర ఉండి కలర్ కలిపించేసి ఇక వెనకాల డోర్ కూడా యాంగిల్ కలర్ అడిగారు కస్టమరు. సరే ఏంట్రా అని వేయించేసాను ఆ యాంగిల్ కలర్ కూడా. అదండి, కలర్ అయితే బాగా మ్యాచ్ అయిపోయింది బండికి, సేమ్ బాగుంది. అది పెయింట్ కూడా జింక్ ప్రైమర్ వేసి వేస్తున్నానండి, కంప్లీట్ రాకుండా ఉండిద్దని. ఆ డోర్ రాడ్డు అదండి. ఈ బండి వచ్చేసి మన ఇంకోల్ నుంచి వచ్చిందండి. ఇక్కడ పర్చూరు ఇంకోల్ అంటారు కదా, ప్రకాశం డిస్టిక్ వచ్చింది ఇది. అక్కడ నుంచి వచ్చింది. వీళ్ళు ఎక్కువ మిరపకాయ బస్తాల్లో వాళ్ళు ఎక్కువ తోలుతారంట. దానికోసం ఏంటంటే వెనకాల ఛానల్ ఇచ్చి క్యారేజ్ కూడా 3 యాంగిల్ ఇచ్చి కొంచెం హెవీగా చేసి ఇచ్చాను, సపోర్ట్ బాగుండిద్దని. హెయిర్ ఫిల్టర్ మెస్ కానివ్వండి, ఐరన్ మట్కర్లు కానివ్వండి, టూల్ బాక్సు, స్టిక్కరింగ్ మొత్తం నీట్గా చేసి ఇచ్చానండి. అది ఈ అందరూ ఏంటంటే అండి, మెసేజ్లు పెడుతున్నారు, ఎక్కడ అడ్రస్ ఎక్కడ యాడా అని. నా నెంబర్ కాల్ చేయండి, చెప్తాను. ఇక్కడ నెంబర్ పెడతాను, మన వీడియో కింద పక్క నెంబర్ ఉండిద్ది మంది. ఆ నెంబర్కి కాల్ చేస్తూ ఉండండి, నేను మొత్తం రేటు చెప్తాను. అయిపోయింది బండి, బయలుదేరుతున్నాడు. నైట్ అయిపోతుంది కదా, మన బండి అయ్యేసరికి అది 10 అవుతుందిలేండి. కొంచెం స్టిక్కరింగ్ అన్నీ నీట్గా చేసి పంపిస్తున్నాను, బయలుదేరాను. మా నెంబర్ కాల్ చేస్తూ ఉండండి. మెసేజ్లు పెడుతున్నారు ఎంత ఏందని, మెసేజ్లో ఏం రిప్లై కరెక్ట్గా ఇవ్వలేను. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను కరెక్ట్గా ఏం కావాలో చెప్తాను.